దయచేసి ఆవేశపడదు. మన ప్రభుత్వం మనకు వస్తుంది కాబట్టి దయచేసి ఉంటే మనం మంచి పనులు చేసుకున్నాం. ఇంకా మంచితనంతో మనుషులు రాబట్టుకోవాలి. కానీ వారు చేసినట్టు మనం తప్పు చేస్తే రేపు మళ్ళా మనం 29 వాళ్ళ ఆఫీసులో సంబరాలు ఉంటే మన ఆఫీసులో ఏడుస్తూ ఉంటాం. కాబట్టి ఈసారి చాలా గతంలో ఏదైనా నేను చిన్న పొరపాట్లు చేసినా కూడా అది సరిదిద్దుకొని మనం ఎట్టయితే ఎవరైతే నిమ్మ తోట బత్తాయి తోట ఎట్ట సాగుకుంటారో అట్లా సాగుకుంటే విధంగా ఇప్పుడు కాయలు కాసే ధరలం, ఈ ధరలలో కాయ ఎక్కువ కాస్తుంది. మనం ఎక్కువ మంది వేస్తే కాయలు వస్తాయి, ఒకసారి తర్వాత చెడు చచ్చిపోతాం. కాబట్టి మన తెలుగుదేశం చాలా డిసిప్లిన్గా ఉండాలి. మీ అందరికీ ఎప్పుడు ఇబ్బంది లేదు. నేనంటూ మీకు ఎంత ఈ ఆఫీస్ ఉంటుంది, అందరం కలిసి రెగ్యులర్గా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా మీకు చేయాల్సిందంతా చేశారు. ఇప్పుడు డబ్బాలో ఉంది. కౌంటింగ్ ఏజెంట్ ఓట్లు పెట్టుకునే కార్యక్రమం, దాన్ని కూడా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ అధ్యక్షులు కౌంటింగ్ ఏజెంట్స్ ఒంగోలు రూములు కూడా బుక్ చేద్దాం. ఆ రోజు అందరం ప్లాన్గా చేసుకొని ఎక్కడ గొడవలకు తావివ్వద్దు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మనసారి దాదాపు సిఎస్పురంలో గొడవ చేశారు, చిరంపూర్లో గొడవ చేశారు, వీరభద్రపురంలో గొడవ చేశారు. వాళ్ళు ఇక్కడ రెండు మూడు ప్రదేశాల్లో కూడా వాళ్ళు కవ్వించే చర్యలు. ఈరోజు ఉదయం అయితే లక్ష్మక్కపల్లి లిమిట్స్ లో రత్నారెడ్డి అతను 300 ఎమ్మెల్యేలు తెస్తానంటే 300 మైనస్ అయ్యేటప్పటికి మన కార్యకర్తలు కొట్టడం జరిగింది. కానీ వాళ్ళు అనుకుంటున్నారు మనతో వాళ్ళేదో ఈ ఆవేశంగా ఈరోజు ఇంకా వైఎస్ఆర్ అధికారంలో ఉందని చెప్పిన భ్రమతో ఉన్నారు. అటువంటి చర్యలేదని చేస్తే మన తెలుగుదేశం పార్టీ కోపానికి వాళ్ళు గురవడం తప్పదని చెప్తున్నా. మీరు కూడా దయచేసి సమయం పాటించండి. వాళ్ళతో మన వద్దు 4వ తారీఖు విజయోత్సవం జరుపుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అప్పటి వరకు మన ఆశ చూసి అడిగేయండి. ఎవరితో కవించదు, ఎవరు గొడవ చేసినా మీరైతే దయచేసి వాళ్ళకి తెలుసు ఓడిపోతామని. కానీ అప్పుడు బాధతో మన మీద ఏదో చేయాలి. తర్వాత నేను ముందే చెప్తూ వచ్చాను మొదటి నుంచి, ఏ బూత్ లో ఏదైతే వస్తారో ఆ బూత్ ఇక్కడ మెట్లగా ఉండదు. కానీ నాయకులకి కార్యకర్తలు ఎప్పుడైనా